హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ లెమన్ పులిహోర అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అవనివ్వండి, ఏదైనా కూర లేనప్పుడు కూడా ఇలా లెమన్ పులిహోర అయితే ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోవద్దాం. పోపు దినుసులు అయితే తీసుకోవాలి. ముందుగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు కొద్దిగా తీసుకున్నామండి. ఆవాలు, ఎండుమిర్చి ఒకటి, కొన్ని పల్లీలు, ఇంకా కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 4 నిమ్మకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 అండ్ కొంచెం కొత్తిమీర తీసుకుని అయితే ఉంచుకోవాలి పోపు దినుసులన్నీ. సరే అండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చిగా లేకుండా, అలాగే మాడిపోకుండా కొద్దిగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం అన్నం వండుకొని పొడిలా ఆడేలాగా వండుకోవాలండి. అన్నం అందుకే కొంచెం వాటర్ అది తగ్గించుకొని కుక్కర్లో పెట్టుకుంటే ఆ అన్నాన్ని చల్లారబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. లెమన్ రసం అయితే తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని అయితే ఉంచుకోవాలి. అన్నం ఇలా వేసుకుని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పోపు దినుసులు, ఈ ఉప్పు, పసుపు మనం వేసుకున్నవన్నీ బాగా కలిపేలాగైతే మిక్స్ చేసుకోవాలి. మనం తీసి ఉంచుకున్న లెమన్ జ్యూస్ కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం పక్కల నుంచి అయితే కలుపుకోవాలి, ఎందుకంటే ఈ అన్నం పొడిలాడేలాగా ఉంటేనే బాగుంటుందండి పులిహోర. ముద్దలా ఉంటే అంతా బాగోదు. సో అందుకని పక్కల నుంచి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటే పులిహోర అయితే రెడీ. రైసు మనం వండుకున్న దాన్ని బట్టి ఈ పులిహోర అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అన్నం పొడిగా ఉంది కదా, అందుకనే రైస్ అయితే బాగుంది. అంతే అండి, లెమన్ పులిహోర అయితే రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.